ఉద్యమకారుడు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షులు సౌమ్యులు నిగర్వి సహకారి మచ్చలేని మనిషి ఎంపీ కృష్ణ యాదవ్తో మా ప్రతినిధి సురేష్ తండు ముఖాముఖి. నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజీతం. ఉద్యమకారుడు అణగారిన వర్గాల పట్టు పోరాడుతున్నటువంటి వ్యక్తి, తెలంగాణ రావటంలో ఆ నలుగురు తర్వాత పాత్ర ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ బ్రాంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎంపీ కృష్ణ యాదవ్ గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. వారి యొక్క సుదీర్ఘ ఉద్యమ పోరాటాన్ని, ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి విధి విధానాలను, లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు మరి ఆఫీసర్స్కి ఇచ్చినటువంటి సలహా సూచనలు ఏ విధంగా ఉన్నాయో వారిని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. లాక్డౌన్ మీ V3 న్యూస్ ఛానల్కి వ్యక్తిగతంగా నా పక్షాన, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, అలాగే తెలంగాణ గెస్ట్ ఆఫీసర్ల పక్షాన ఉద్యమ దండాలు. ప్రతిదీ అటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ ఆపదలు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్న మీ ఛానల్కి మరొకసారి మేనేజ్మెంట్కి, మిగతా విలేకరులకు, మిగతా డెస్క్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమ దండాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఉద్యమకారులు అంటే నోరు కాళ్ళు ఈ రెండు ఎప్పుడు ఆగవు. మైక్ ముందు గదలా పెడితే స్టార్ట్ చేస్తారు, అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నారు. కానీ కరోనా వచ్చి కొంత బ్రేక్ ఇచ్చింది అందరినీ కూడా. మరి ఈ పీరియడ్లో గెస్టెడ్ ఆఫీసర్స్ అంటే మీ మాటల్లోనే 50,000 పైచిలుకు ఉన్నారు. వీళ్ళందరూ కానీ మరి ప్రజలకు కానీ మీరు ఒక హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఏం చేశారు? తప్పకుండా ఈ కరోనా మహమ్మారి మనకు మార్చిలో లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ 23 నుంచి మొన్నటి 5th లాక్డౌన్ 8th వరకు మా అటు ఫ్రంట్ లైన్లో ఉన్న వారధులుగా పనిచేస్తున్న అటు డాక్టర్స్ కావచ్చు, పోలీస్ సిబ్బందికి కావచ్చు, పారామెడికల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అట్నే GHMSలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది కావచ్చు, అలాగే ముఖ్యంగా ఎప్పటికప్పుడు మన కరోనాకు సంబంధించిన వార్తల్ని ప్రజలకు అందిస్తున్నలో ముందు వరుసలో ఉన్న మీడియా, వీడియో అండ్ ఫోటో జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు, అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా ఈ కరోనా మహమ్మారిని మనము జయించాలంటే స్వయం నియంత్రణ పాటిస్తూ మాస్కులు, శానిటైజర్సు అన్నీ వాడుతూ మన క్రమశిక్షణగా గతంలో పూర్వకాలంలో అయితే ఎట్లా దూరం ఉండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సామూహిక భౌతిక దూరాన్ని పాటిస్తూ అటు ఆఫీసులలో కావచ్చు, అటు ఇళ్లలో కావచ్చు, మిగతా దారి కూడా పాటిస్తూ దీన్ని మనం జయించే విధంగా ముందుకు పోవాలి. ప్రపంచంలో మొత్తం 204 కంట్రీలో వచ్చి ఎవరు వాళ్ళు అదైతుంటే కూడా మన దగ్గర మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఈ కేసులు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద జనాభాలో ఇంత తక్కువ ఉన్నాయంటే మన నియంత్రణ, మనం తినే తిండిని బట్టి. అప్పుడు మన తాతలు ముత్తాతలు ఏదైతే ఎల్లిపాయ కారం కావచ్చు, గొడ్డు కారం కావచ్చు, పసుపు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ భోజన అలవాట్లో పెట్టిరు కాబట్టి దాన్నే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటున్నాము. ఇప్పటి పిల్లలకు కూడా అలాంటి ఫుడ్ను పెడుతూ గట్టిగా దృఢంగా ఉండే విధంగా భారత పౌరులుగా తీర్చిదిద్దుకొని అట్లనే బంగారు తెలంగాణలో వాళ్ళందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. చూసినట్టయితే ప్రభుత్వం ఏర్పడింది 6 సంవత్సరాలు, తెలంగాణ మననే ఆవిర్భవించి 7వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ వచ్చినాక వాటర్ మన ఇవ్వటం కూడా జరిగింది. ఎలా ఉంది మీ ఫీలింగ్? తప్పకుండా బంగారు తెలంగాణలో గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో నిధులు, నియామకాలు, నీళ్ళు అని చెప్పి తెచ్చుకున్నాము. అవన్నీ కూడా నీళ్ళదైతే మీరు చూశారు. మన అపర భగీరథుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరము అటు ప్రజలకు అటు రైతులకు నీళ్ళు వచ్చే విధంగా, తాగునీళ్ళు సాగునీరు చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక భవ్యమైన ప్రాజెక్టు. మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అలాంటి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. మల్లన్న సాగర్ కూడా మొన్న ఓపెన్ చేసి మొత్తం రైతులకు 1,00,000 చిల్లర హెక్టార్ల భూములకు నీళ్ళు అందించే విధంగా, పాడి పరిశ్రమలు అన్నీ అభివృద్ధి చెందే విధంగా చేసుకున్నాడు. అంటే మన స్వయం పాలనలో నీళ్ళ కార్యక్రమాలు ఖచ్చితంగా అన్నీ కూడా మన ఇంజనీర్లు కావచ్చు, మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది కావచ్చు, అందరూ కృషితోనే ఇంత పెద్ద విజయం సాధించామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కొంతమంది కూడా ఇప్పుడే అప్డేట్ అవుతున్నారు. కానీ ఈ యొక్క అన్ఎంప్లాయిడ్ కూడా పెరిగిపోతుంది. ప్రభుత్వం మీద కొంచెం ప్రెజర్ కూడా పడుతుంది. మీరు ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నారు కదా, దీన్ని ఎలా విశ్లేషిస్తారు?
తప్పకుండా నియామకాలు కూడా ఎప్పటికప్పుడు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గంటా చక్రపాణి గారు గారు మిగతా సిబ్బందికి అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ జోనల్ సిస్టమ్ ఉంది కాబట్టి అది అక్కడ ఢిల్లీలో ఆగి ఉంది కాబట్టి కొన్ని పోస్టులు అయితే లేవు. మిగతా పోస్టులు మాత్రం తప్పకుండా అవన్నీ పోలీసు రిక్రూట్మెంట్ చేశారు, టీచర్స్ రిక్రూట్మెంట్ చేశారు. మిగతా మొన్న ఫుడ్ ఇన్స్పెక్టర్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఒక 60-70 పోస్టులను కూడా నింపనిగా చూస్తున్నారు. ఎట్లయితే అవుతుందో అట్లా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకేమన్నా కూడా మేము గౌరవ మా మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మా అధ్యక్షురాలు మమతా మేడం కానీ, సత్యనారాయణ గారికి చెప్పి నిరంతరము ప్రజలకు ఉపయోగపడే ఏ శాఖలు ఉన్నాయో అన్నింటిలో కూడా నింపే విధంగా మా వంతు ప్రయత్నంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాడి మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి అది చేశారు కాబట్టి ఆ ఉద్యోగాలు వచ్చే విధంగా మా వంతుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా తమ్ముళ్ళు భావి భరత తెలంగాణ నిర్మించుకోవడానికి మేమున్నాం. మాదొక 30 ఏళ్ళు సర్వీస్ కాగానే మళ్ళీ ఇంకోళ్ళు అందుకోవాలి. ఇది చైన్ సిస్టమ్ లాంటిది. బంగారు తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఒక డైమండ్ తెలంగాణ లాగా ఇంకే తెలంగాణ లాగా తయారు చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి మేమందరం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీ కమ్యూనిటీ, మీ అన్నదమ్ములు మొత్తం మల్కజ్గిరిలోనే ఉన్నారు. రాజకీయంగా కూడా మీరు ముందుకెళ్ళాలని చాలామంది అంటారు. ఈ విషయంలో మీరు ఎలా పరిగెడుతున్నారు? తప్పకుండా ఆ భగవంతుడు సహకరిస్తే ఇప్పుడైతే అటు ఉద్యోగులకు, అటు అణగారిన వర్గాలకు అందరికి కూడా మా వంతుగా మేము పుట్టి పెరిగిందంతా రామ్నగర్ అడ్డిగ్మేట్లోని ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో, తర్వాత మ్యారేజ్ అయినాక ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి వచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మా ఫాదర్ కూడా ఉస్క నరసింహ అని చెప్పి గొల్ల నరసింహ అంటారు. మన యూనివర్సిటీకి శాండ్ సప్లై చేస్తుండే మా డాడీ. మేము పెద్ద లారీలు అవన్నీ ఉండే. రాజకీయ నేపథ్యంలో అప్పుడున్న టీఎన్జే కావచ్చు, అప్పుడున్న కాసు బొమ్మానంద రెడ్డితో కలిసి పనిచేసిండు. మా మొదటి తరం ఉద్యమ నాయకుడు మా నాయన. ఆ తర్వాత మా నలుగురు అన్నదమ్ములు, మా బ్రదర్ గోపాల్ యాదవ్, విజయ్ కుమార్ యాదవ్, వెంకటేష్ యాదవ్, మేమందరం కూడా రాజకీయ నేపథ్యంలో ఉన్నోళ్ళం కాబట్టి తప్పకుండా రాజకీయం అనేది ఏమి చెడ్డది కాదు. అది అవకాశం వస్తే తప్పకుండా దేనికైనా ముందుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఉద్యమంలో పాల్గొన్నట్టు ఆ నలుగురు తర్వాత మీరు కూడా చాలా పాత్ర పోషించారు. మరి ఇప్పుడు సడన్గా ఈ బంగారు తెలంగాణలో మీ పాత్ర ఎలా ఉంటుంది? తప్పకుండా గత తెలంగాణ ఉద్యమంలో అటు స్వామినాథన్ నుంచి నిన్నటి మొన్నటి రవీందర్ రెడ్డి వరకు, అటు శ్రీనివాస్ గౌడ్ అన్న నుంచి మమతా మేడం వరకు ప్రతి ఒక్కరితో కలిసి పనిచేసిన ఘనత, ఆ అదృష్టము మలిదశ, తొలిదశ అండ్ ఇప్పుడు బంగారు తెలంగాణలో పనిచేస్తున్న ఘనత కూడా ఉద్యోగులు నాకు కల్పించినందుకు ప్రప్రదంగా ఉద్యోగ వర్గాలందరికీ కూడా పేరు పేరున నా దండాలు. అలాగే ఈ బంగారు తెలంగాణలో మా వంతు పాత్ర అటు అధికారులకు, అటు ప్రజలకు, తర్వాత ఉద్యోగులకు నిరంతరం ఏదో ఒక విధంగా కృషి చేస్తూ ముందుకు పోవాలని మీరు చూస్తున్నారు. మార్చి 23 తారీఖు నుంచి మొన్నటి వరకు ఇంకా మేము మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ అటు కలెక్టరేట్లో ఉన్న కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. అక్కడ ఉన్న సిబ్బంది, రెవెన్యూ సిబ్బందికి రోజు ప్రజలతోని మమేకమై పనిచేస్తారు కాబట్టి ఎవరు ఎట్లుంటారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మాస్కులు వాడి మా వంతుగా అటు మా ఎంబీ ఫౌండేషన్ ద్వారా, అటు తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ హైదరాబాద్ జిల్లా ద్వారా, అట్లే మా యాదవ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అధికారులు దాని ద్వారా నిరంతరము బియ్యం కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, అంటే ఎనర్జీ డ్రింక్స్ ఇస్తే ఇక్కడ ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటారు కాబట్టి విటమిన్ సికి సంబంధించిన అవన్నీ కానీ, ఈవెన్ నిమ్మకాయ పచ్చడి కానీ అన్నీ కూడా మేము అందరికీ సర్వ్ చేసాము మా ఫౌండేషన్ ద్వారా. మా అన్నదమ్ములు, మా కజలు అందరూ బయట ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మాకు కొంచెం సహకరించి మాకు ఇచ్చినందుకు మేమందరం వాళ్ళ సాయం చేసాము. ఇంకా చేసే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మీరే యాదవ్ కమ్యూనిటీలో కూడా మీరు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఎక్కువ శాతం అన్ని ఊర్లలో టచ్ అవుతాయి యాదవ్ కమ్యూనిటీ వాళ్ళ ద్వారానే. మరి కేసీఆర్ గారు అది అబ్జర్వ్ చేసే గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కూడా జరిగింది. దీనివల్ల కొంత మంచి పేరు వస్తున్నా కానీ కొంతమంది మాత్రం కాంట్రవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా మేము ఈ పరిస్థితిలో ఉండాలని. దీన్ని మీరు ఎలా వర్ణిస్తారు? అంటే మనం తెలంగాణ రాకముందు బిఫోర్ సమైక్య రాష్ట్రంలో కుల వృత్తులన్నింటినీ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని కుల వృత్తులను అన్నింటినీ కూడా డౌన్ చేసి అటు 9 బ్రాహ్మణ్స్ని తగ్గించి రిలయన్స్ వాళ్ళ సెలూన్ పెట్టారు. అంటే మా డైరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. అట్లే ఈ నీరాకు సంబంధించినది కూడా ఏదో కంపెనీకి ఇచ్చాడు. అంటే కుల వృత్తులు, కులం సంబంధించిన ముడిపడి ఉంటే ఖచ్చితంగా సమాజం ఇప్పుడు కార్పెంటర్ ఉంటే ఆ ఊర్లో సంబంధించిన చెక్కకు సంబంధించిన అన్నీ కూడా ఆయనే చేస్తాడు. అంటే మన అమౌంట్ని జనరేట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ అవన్నీ గడుస్తాయి కాబట్టి దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి హృదయంతో 5 లక్షల
5,00,00,000 బడ్జెట్తోని గొర్రెల స్కీమ్ని ఇచ్చాడు. అటు యాదవ మిత్రులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియజేశాడు. అట్నే ఆ స్కీమ్ ఫస్ట్ ఫేజ్లో బాగా సక్సెస్ అయింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సెకండ్ ఫేజ్ ఇంకా అది కాలేదు. తప్పకుండా ఈ స్కీమ్ ఇది ఒకటే కాదు, అక్కడ ఉన్న బీసీ ఇన్స్టిట్యూట్స్ పెట్టాడు. బీసీకి సంబంధించిన వాళ్ళని ఎంతోమందిని ఐఏఎస్ కోచింగ్ ఇచ్చాడు. ఎంతోమందిని ఫారెన్ అబ్రాడ్ 20 లక్షలు ఇచ్చి పంపించాడు. అంటే మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజంలో వీళ్ళందరూ కూడా డెవలప్ అయితే అటు ఆ సమాజం అంతా డెవలప్ అవుతుందని చెప్పి గతంలో ఏముండే పెద్దలు వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ మీడియం చదువుతుండే కొంతమంది, కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ జూనియర్ కాలేజ్ పెట్టాడు, కోచింగ్ సెంటర్లు పెట్టాడు. అంటే ఈ స్కీమ్ ఇచ్చిండు కులానికి ఇంతే చేసుకోమని కాదు, కులం అభివృద్ధి చెందుతూ అటు చదువులో అటు టెక్నాలజీ పరంగా డిప్లొమా కావచ్చు, ఐటీఎల్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు కూడా అన్నీ పెట్టి అందరూ కూడా అభివృద్ధి చెందే ఫలాలను అందుకోవాలని చెప్పి కోరుతున్నాడు. కాబట్టి దాన్ని కూడా మన ఈ బీసీలో ఉన్న 104 కులాలు కూడా దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోయి సమాజంలో ప్రతి ఒక్కరు అవసరం ఉంటుంది కాబట్టి ఎవ్వరూ కూడా దాన్ని అది చేయకుండా విస్మరించకుండా అయితే గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చిర్రో షాదీ ముబారక్ కావచ్చు, బీసీల స్కాలర్షిప్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినవి కావచ్చు, మైనార్టీలకు సంబంధించినవి కావచ్చు, అవన్నీ కూడా ఉపయోగించుకొని ఇంకా మన కొత్తదనం ఏమైనా కావాలంటే మేధావులు మన తెలంగాణలో చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇస్తే తప్పకుండా అవి కూడా అన్నీ నెరవేర్చి మేము అధికారులుగా మా బాధ్యత ప్రభుత్వం అయితే ఏ ఆదేశాలు ఇస్తుందో ఈ అణగారిన ప్రజలందరికీ కూడా సేవలు చేసే భాగ్యాన్ని మాకు ఆ దేవుడు కల్పించాడని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎంతో కష్టపడితే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. వేలల్లో పోస్టులు ఉంటే లక్షలలో కాంపిటీషన్, అంటే సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వస్తారు. కానీ అక్కడక్కడ హింట్స్ కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆఫీసర్స్ అవినీతి పరులు అంటే ఎంఆర్ఓ శాఖ అయితే మిగతా ఛానల్ అయితే నిజంగా కూడా ప్రజలలో ఒక భావన కూడా ఏర్పడ్డది, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇచ్చుకోవాల్సిందని. ఇది నిజమేనా? ఈ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? చాలా తప్పండి. ప్రతిదీ కూడా పాదరసంగా ఉంది. గతంలో ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు అటు సమైక్యంలో ఉన్నప్పుడు ఏమైనా 1-2 ఉండొచ్చు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి వైట్ పేపరే అన్నీ ఏదైనా ఆన్లైన్లోనే నడుస్తుంది. అటు జిహెచ్ఎంకి సంబంధించింది కావచ్చు, రెవెన్యూకి సంబంధించింది కావచ్చు, ఏదైనా కానీ ఎవరో ఒకరు చేస్తే దాన్ని అంతా భూతద్దంలా చూస్తారు. అధికారులు చాలా మంచోళ్ళు, చాలా లాయల్గా పనిచేస్తారు. అటు ఉద్యోగులు కూడా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నిరంతరం ఇప్పుడు చూస్తున్నారు. మీరు కరోనా 60 రోజుల నుంచి డాక్టర్స్ కానీ డాక్టర్స్ ఏమో మీకు ముందు వరుసలో కనబడుతారు. మిగతా దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు. వాళ్ళకి ఏ మెడిసిన్ కావాలి, ఏం బిల్స్ కావాలి, ఏమి మాస్కులు తేవాలి, ఎక్కడెక్కడ ఇండెంట్ పెట్టాలి, అవన్నీ ప్రతిదీ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఒక దానికి ఆశించారు. ఇంత బ్రహ్మాండంగా మాకు జీతాలు కూడా పెంచారు కాబట్టి గతంలో జీతాలు పెంచారు. ఆ జీతాలు అనుగుణంగానే మేము ఇంకా ఎక్కువ రెట్టింపుగా పనిచేస్తున్నాం. అన్ని సౌకర్యాలు ఇచ్చారు, మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఉద్యోగులకు సంబంధించిన అన్ని మెడికల్ కార్డు ఇచ్చారు, హెల్త్ స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేశారు, అన్ని ఫెసిలిటీ ఇచ్చారు. కాబట్టి అందరూ సుఖంగా సంతోషంగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం రావడమే ఆ భగవంతుని ఆశీర్వాదంతో అందరికి వచ్చింది. ఆ వచ్చిన దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే ఆ నలుగురు ఫ్యామిలీ బాగుపడడం కాదు, అక్కడ ఉన్న ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు సపోజ్ ఒక మున్సిపల్ కమిషనరే ఈ ఏరియాలో ఉంటాడు, వస్తున్నప్పుడు చూస్తాడు, అది చెత్త పడ్డదంటే ఫోన్ చేసి చెప్పి అదంతా తీపిచ్చేస్తాడు. అంటే ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఒక్కడున్నా 1000 మందికి ఇన్స్పైర్గా పనిచేస్తాడు తప్ప దాన్ని మించింది వేరే లేదు. ఏదో ఒకళ్ళిద్దరు చేసిన దాన్ని మొత్తం భూతద్దం పెట్టడం చూడొద్దు. చాలా అంటే వీరోచితంగా తెలంగాణ ఉద్యమంలో 42 రోజులు సకల చేసే సమయం ఎట్లయితే ఉద్యోగులు చేసి మా తెలంగాణ మాకు కావాలి, మాకు జీతాలు వద్దు, మాకు జీవితాలు కావాలి అన్నాడు. ఇప్పుడు జీవితాల నుంచి బంగారు తెలంగాణ బాటల్లో భవిష్యత్ తెలంగాణ విద్యార్థులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఉపయోగపడే విధంగా టెక్నాలజీని నేర్చుకొని ముందుకు పోయి మంచి ఈ పేపర్ అంటే పేపర్ లేకుండా అన్ని సిస్టంలా తయారు చేసి పంపించే విధంగా చేస్తున్నారు తప్ప మిగతాది ఏం లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ఓ దశలో ఫిట్మెంట్ పెంచలేదని ఉద్యోగస్తులు ప్రభుత్వం పైన సయోధకుడు జరిగారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా కొంచెం మార్పు కూడా వచ్చినట్టు అనిపించింది మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? ప్రభుత్వం దృష్టికి మీరు ఎలా తీసుకెళ్తారు? తప్పకుండా మా పెద్ద నాయకత్వము అటు శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు కావచ్చు, అటు జేఏసీ రవీందర్ రెడ్డి గారు, మమతా మేడం గారు, సత్యనారాయణ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు మా సిఎస్ గారికి మా అన్ని డిమాండ్స్ని కూడా మొన్న మేము ఈసీ పెట్టుకున్నాం, స్టేట్ ఈసీ పెట్టుకున్నాం. దాంట్లో చెప్పాము మాకు సంబంధించిన గతంలో మేనిఫెస్టోలో 61 సంవత్సరం చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా అడుగుతున్నాము. మా పిఆర్సీ కూడా రిపోర్ట్ అనేది రెడీ ఉంది.
సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పెద్ద ఉదయంతో మా అన్ని డిమాండ్స్ను కూడా నెరవేరుస్తారని చెప్పి మేము మనసా వాచ కోరుకుంటూ, ఉద్యోగులు కూడా సమాజంలో ఇంత జరుగుతున్నప్పుడు మా వంతుగా మేము చేస్తామని చెప్పి మా ఒకరోజు జీతం ఇచ్చాము. ఇంకా వాలంటరీగా ఇంకేం చేయాలన్నా కూడా చేయనీకి మేము రెడీ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తులపైన కొన్ని సినిమాలు కూడా వచ్చాయి, భారతీయుడు సినిమా, ఠాగూర్ సినిమా కూడా ఇంత లంచాలు తీసుకుంటారు అన్నట్టు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? దీని మీద మీరు ఏమైనా సమాచారం ఇస్తారు? ఇప్పుడే చెప్పాము కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా తప్ప మిగతా 100లో 98, 99% మంది ఉద్యోగులు బాగా మంచి కష్టపడి పనిచేస్తారు. మీరు చూడండి, ఎప్పుడన్నా మొన్ననే సీఎం గారు చెప్పారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతుంటే ఒక ఏఈ లేడీ 8:30 అయినా కూడా ఉండి రికార్డ్స్ చేస్తుందట. అంటే సయానా సీఎం గారే చూసి చెప్పారు, అరే అమ్మాయి ఉండి కూడా పనిచేస్తుందంటే అర్థం చేసుకోండి మీరు. అంటే మన తెలంగాణ వచ్చినాక మనది స్వయం పాలన కావాలి కాబట్టి కష్టపడి పనిచేస్తారు తప్ప మిగతాది ఏం లేదు. ఆ సినిమాలన్నీ కూడా అవన్నీ కల్పితాలు, వాళ్ళేదో నడుపుకోనికే అది చేసుకోనికే చేస్తారు. మంచి మెసేజ్ వచ్చేది, సమాజం చూసి హర్షించే విధంగా సినిమాలు తీస్తే కూడా బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి మీరు ఇంట్లోనే ఉన్నారా, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమం చేశారు? తప్పకుండా మేము చెప్తున్నాగా, మార్చి 22వ తారీఖు నాడు ఆ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూలో ఫుల్ ఫ్లెడ్జ్న పాల్గొని బయటకు వెళ్ళి అందరినీ అవేర్నెస్ చేసి, ఇవాళ నుంచి మన కరోనా కట్టడిలో మన వంతు పాత్రగా ఎవరిదాళ్ళు స్వయం నిరంతర పాలన చేసుకోవాలి, అవసరం ఉంటేనే బయటికి పోవాలి, నిత్యావసరాలు కానీ తెచ్చుకొని ఉండాలని చెప్పి తెలియజేశాము. అలాగే నిరంతరం ఈ 80 రోజులు నేను కావచ్చు, మా ఫౌండేషన్ కావచ్చు, మా గెస్టెడ్ ఆఫీసర్ల సంఘం కావచ్చు, అలాగే మా శ్రీమతి గారు దుర్గామాధవి ఇక్కడ మల్లాపూర్ డివిజన్లో మహిళా అధ్యక్షురాలుగా ఉంటూ ఆమె కార్యక్రమాలు మా కార్యక్రమాలు చేస్తూ, ఇంకా టైం భగవంతుడు కల్పిస్తే ఇంకా ఇంకా ముందు సహాయం చేసే సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కృష్ణ యాదవ్ గారు, మీ సుదీర్ఘ జీవిత ప్రయాణంలో చాలామంది సీఎం చూశారు, అలాగనే అఖిలేష్ యాదవ్ గారితో కూడా మీ యొక్క సంబంధాన్ని పిలిచారు. వీరిలో పరిపాలన విషయంలో మీరు ఏం గమనించారు? ఇప్పుడున్న కేసీఆర్కు వారికి తారతమ్యం ఏమైనా ఉందా? అంటే నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు బీసీ విద్యార్థుల సంఘం తరపున అప్పుడున్న హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, దాని విషయంలో 1989లో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మా బీసీ సంఘ నాయకుడు రాజేశ్వరరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో మాట్లాడాము. ఆ తర్వాత మన చంద్రబాబు గారితో, అంటే ఉద్యోగపరంలో మేము 99లో వచ్చినప్పుడు ఉద్యోగపరంలో చంద్రబాబు నాయుడుతో, ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి గారితో, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారితో, అలాగే రోషయ్య గారితో, ఇప్పుడు మన భవ్య తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో, అంటే వాళ్ళ పాలనలో ఆంధ్ర అంతా కలిపి ఉన్నప్పుడు మనకు నిధులు నియామకాల్లో మనకంతా వ్యత్యాసం చూపుతూ తక్కువ చేశారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన తెలంగాణని సృష్టించే విధంగా అన్ని రంగాలకు, ఒకటే రంగం కాదు, విద్యార్థి రంగానికి కావచ్చు, ఉద్యోగ వర్గానికి కావచ్చు, రైతులకు కావచ్చు, కులకు సంబంధించిన కుల వృత్తులకు కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వారికి కావచ్చు, అలాగే ఫార్మాసిటీకి కావచ్చు, అన్నిటికి కూడా ఒక రకమైన విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఆయన తగ్గట్టు ఆయన తనయుడు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు, అలాగే మా ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఒక విజన్తో ముందుకెళ్తూ తెలంగాణలో అన్ని కుటుంబాలు, అన్ని సామాజిక వర్గాలు అన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా తయారు చేస్తున్నాడు. చాలా సంతోషపడుతున్నాం మేము ఈ తెలంగాణలో పుట్టినందుకు. ఈ ఉద్యమంలోనే కాకుండా బంగారు తెలంగాణలో మా వంతు పాత్ర, అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనోళ్ళతో ఉండాలని చెప్పి అనే ఆలోచనలో మేము ఎప్పటికి కూడా రుణపడి ఉంటాము. ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము అది ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఉద్యమం స్టార్ట్ అయిన కాడికెళ్ళి ఉద్యమ జెండా మోసారు మీరు, ఆ ఒక స్పిరిట్తో ముందుకెళ్ళారు. ఆ స్పిరిట్ ఇంకా కొనసాగిస్తున్నారా? తప్పకుండా. ఎందుకంటే నా ప్రస్థానము తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్లో జూ పార్క్లోని గవర్నమెంట్ ఐటీఐ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మల్లెపల్లి ఐటీఐలో నేను వైస్ ప్రిన్సిపాల్గా ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. తప్పకుండా నాకు ఇంకొక 8 సంవత్సరాలు సర్వీస్ ఉంది. భగవంతుడు ఇంకా అవకాశాలు ఇస్తే తప్పకుండా అన్ని సేవలు అటు ఉద్యోగ వర్గానికి, అధికారుల వర్గానికి, ప్రజలకు, మహిళలకు, అణగారిన వారులకు చేసే విధంగా ఉద్యోగపరంగా చేస్తూనే సామాజిక
సేవలు చేసే విధంగా ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలు అమ్మవారి దయతోని ఆ వెంకటేశ్వర స్వామి దయతోని ఇస్తే తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉన్నది మీరు ప్రజలకు ఫలాలు అందించే పోస్ట్లో ఉన్నారు. రాజకీయ రంగానికి వస్తే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు ఇప్పుడు మీ దగ్గర వస్తే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మరి అందులోకి మారే అవకాశం ఏమైనా ఉందా? గతంలో మా నాయకులందరూ స్వామిగౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ అన్న కావచ్చు, మిగతా దేవిప్రసాద్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఉద్యోగ వర్గం నుంచే వెళ్ళారు. అంటే ప్రజలు కానీ అటు ఉన్న ప్రభుత్వం కానీ అవకాశాలు ఇస్తే తప్పకుండా చేస్తారు. ఏం రాజకీయం అనేది ఏం అది కాదు. డాక్టర్ కొడుకు డాక్టరే కావాలని లేదు, ఉద్యోగ కొడుకు ఉద్యోగి కావాలని లేదు. ఏ వర్గాలలో ఎవరెవరు అవకాశాలు ఉంటే ఆ అవకాశాలను బట్టి పోతారు. నేనైతే ప్రస్తుతానికి ఉద్యోగ వర్గంలో ఉన్నాను. ప్రజలందరికీ కూడా అటు ప్రభుత్వానికి ప్రజలకు సేవలు చేసే డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి సేవలు చేస్తున్నాం. అవకాశం వస్తే దాన్ని అయితే కాదనేది ఏం లేదు. ఆ భగవంతుడు అటు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు, మా అన్న శ్రీనివాస్ గౌడ్ గారు అవకాశాలు కల్పిస్తే తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. చివరిగా మరి మెసేజ్ ఇవ్వాల్సి వస్తే సమాజానికి కానీ మా టీవీ తరపున వ్యూవర్స్ కానీ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? V3 న్యూస్ ద్వారా అటు ప్రజలకు ప్రేక్షకులకు అందరికి కూడా ఒకటే, గత మన తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఇలాంటి కరోనా మహమ్మారి ఎప్పుడు కూడా రాలేదు. ఎప్పుడో మేమైతే పుట్టలేదు. గత్తర అని చెప్పి అటు చార్మినార్ కట్టారు. ఇంకా ప్లేగ్ వేగానే వచ్చిండే. అప్పుడు ఉన్న టెక్నాలజీ తక్కువ, ఇప్పుడు టెక్నాలజీ బాగుంది కాబట్టి అందరం ప్రజలందరం కూడా కింది స్థాయి నుంచి పై వరకు అందరం కూడా స్వయం నిరంతరణ పాటిస్తూ అవసరం ఉంటేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆఫీస్లో దీనికి సంబంధించిన COVID-19 రూల్కి సంబంధించిన మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, గ్లౌజెస్ కానీ పెట్టుకొని పనిచేస్తూ ముందుకు పోవాలి. పర్టికులర్గా జర్నలిస్ట్ మిత్రులు కూడా సమాజంలో ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు ప్రపంచ స్థాయిలో ఉన్న న్యూస్ని అంతా కూడా తీసుకొచ్చి ఒక టీవీలో ఒక ఫోన్ ద్వారానో మాకు అందరికి తెలియజేస్తున్నారు. మీరు కూడా మీ ఫ్యామిలీస్ కూడా చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఎందుకంటే నిరంతరము రోడ్ల మీద ఉండి ఎప్పటికప్పుడు న్యూస్ తీసుకెళ్తున్నారు. మీరు కూడా ఖచ్చితంగా అవన్నీ పాటిస్తూ, ఎందుకంటే మీరు మంచిగుంటేనే మీరు ఆ న్యూస్ని తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్తారు. కాబట్టి మీరు మంచిగుండాలని మనసా వాచాకరమైన కోరుకుంటూ ఆ భగవంతుడు ఇంకా ధైర్యం ఇచ్చి ఈ కరోనాని ఎంత జల్దీ అయితే అంత జల్దీ పారదోలి వ్యాక్సిన్ వచ్చే విధంగా కూడా మన సైంటిస్టులు, ఫారెన్లో ఉన్న సైంటిస్టులు అందరూ చూస్తున్నారు. అతి త్వరలో వ్యాక్సిన్ కూడా వచ్చే విధంగా ఆ భగవంతుని కోరుకొని ఈ మహమ్మారిని మనం పారదోలాలని చెప్పి తెలంగాణ నుంచే కాదు భారతదేశం నుంచి కూడా పారదోలాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ మెసేజ్ ఇచ్చి థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి మెసేజ్ ఇచ్చారు. మీ యొక్క ఉద్యమ ప్రస్తావన తీసుకొస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యమ తెలంగాణ, బంగారు తెలంగాణ దిశగా అన్ని మెసేజ్ ఇచ్చారు. చూస్తున్నాడు వితను కెమెరామెన్ రవితో మీ సురేష్ దండు.